వెల్కమ్ టు వైఎస్కే న్యూస్ ఛానల్. అక్టోబర్ 16, 2025 ఈరోజు ప్రధాన వార్తలు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. కర్నూలులో 13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వాటిని దేశానికి అంకితం చేశారు. అలాగే నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు. అమెరికా విధించిన 50% సుంకాలు భారత ఆర్థిక వృద్ధిపై పెద్దగా ప్రభావం చూపవని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. హిజాబ్ వివాదం. కేరళలోని ఒక పాఠశాలలో జరిగిన హిజాబ్ వివాదానికి ముగింపు లభించింది. విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల డ్రెస్ కోడ్కి అంగీకరించారు. సినీ వార్తలు. బాలీవుడ్ నటి హేమా మాలిని తన 77వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు. కర్నూలులో డ్రోన్ హబ్ సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. చిత్తూరులో కొత్త ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభమైంది. భారత సైన్యం రాఫెల్ విమానాల నిలిపివేతకు సిద్ధమైంది. ఇవి ఈరోజు ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా వైఎస్కే న్యూస్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.